Bismillahirrahmanirrahim. Alhamdulillahi rabbil alamin. Wassalatu wassalamu ala sayyidil anbiya'i wal mursalin wa ala alihi wa ashabihi ajma'in. Amma ba'd. Fa'udhu billahi minash shaitanir rajim. Bismillahirrahmanirrahim. Qul lil mu'minati yaghuzzna min absarihinna wa yahfazna furujahunna ولا يبدين زينتهن إلا ما ظهر منها صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపా సాగరుడైన సర్వలోకాల సృష్టికర్తైన మహోన్నతుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు నా తోటి విద్యా బృందానికి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు నా అంశం పేరు పరదాయో శ్రేయస్కరం. ప్రియమైన శ్రోతలారా, ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాలలో ముందంజంలో ఉన్నారన్నది నిర్వాదాంశం. వ్యాపార రంగంలో, విద్యా రంగంలో, రాజకీయ రంగంలో, ఇలా అన్ని రంగాలలో ముందుకు దూసుకు వెళ్తున్నారు. కానీ మరో రకంగా చూస్తే వారు దోపిడీకి గురవుతున్నారన్నది వాస్తవం. నేడు వారిపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరుగుతున్నాయి. ఇటు ప్రభుత్వం కానీ అటు సమాజం కానీ వాటిని నివారించలేకపోతుంది. స్త్రీలు తనను తాను రక్షించుకుంటూ తన పట్ల తాను జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత, బాధ్యత ఎంతైనా ఉంది. అలాగని ఆమె బయట తిరగరాదని, ఉద్యోగాలు చేయకూడదని, పదవులు చేపట్టరాదని కాదు దాని అర్థం. పరదాను పాటిస్తూ సహనశీల వంతులుగా మొలగాలని, అభివృద్ధి అనే పరుగు పందెంలో దౌడు తీస్తూ సహజ సిద్ధమైన సముచిత స్థానాన్ని కోల్పోవడం వంటివి జరగకుండా జాగ్రత్త పడాలి. స్త్రీ అంటే ఎంత విలువైన, జాగ్రత్త పరచవలసిన వస్తువు. అలా కాకుండా ప్రదర్శన వస్తువుల, ఓ అంగడి బొమ్మలా చూపబడటం ఎంత అమానుషం, సిగ్గుచేటు. ప్రస్తుత కాలంలో ఒక చవికబారు సబ్బును విక్రయించాలన్నా, ఖరీదైన కార్లు అమ్మాలన్నా, చెప్పులు అమ్మాలన్నా, వ్యాపార ప్రకటనలు చేయాలన్నా స్త్రీ యొక్క ఆంగాంగ ప్రదర్శనలు ఉపయోగించుకుంటున్నారు. డబ్బు కోసం ఆ నారీమణులు తమ శరీర శ్రోష్టవాలను ప్రదర్శనకు పెడుతున్నారు. ప్రియమైన శ్రోతలారా, బురకా అంటే ఒక కవచం వంటిది. అది మనకు ఎన్నో రకాలుగా రక్షణను కల్పిస్తుంది, మరెన్నో ప్రమాదాల నుండి కాపాడుతుంది. ఎంతో మంది దుష్టుల చూపుల నుండి కాపాడడమే గాక మెల్లో గొలుసులను లాక్కోపోతున్న దొంగల బారిన పడకుండా కూడా కాపాడగలుగుతుంది. కానీ నేడు ఎంతో మంది అమ్మాయిలు బురకా వేసుకోవడానికి నామోషిగా భావిస్తున్నారు. రకరకాల దుస్తులని ధరించి నిస్సిగ్గుగా తిరుగుతున్నారు. పిగువైన పల్చటి దుస్తులను ధరించి ఇతరులచే ఆకర్షింపబడుతున్నారు. శరీరంపై ఎంత తక్కువ దుస్తులుంటే అంత గొప్పగా భావించుకుంటున్నారు. పాశ్చాత్య సంస్కృతిని అనుకరిస్తున్నారు. ఇస్లాం స్త్రీలను పరదాను పాటించమని ఆదేశించింది. దీని ద్వారా వారు వేధింపుల నుండి కాపాడబడతారన్నదే ప్రధాన ఉద్దేశం. పురుషుల ఎదుట నిర్లజ్జగా తిరగరాదని బోధించింది. కానీ నేడు ఎంతమంది దాన్ని పాటిస్తున్నారు? ధార్మిక విద్యని అభ్యసించిన కొంతమంది విజ్ఞానవంతులు మాత్రమే ఇస్లాం నియమ నిబంధనలను, హదీసు ప్రవచనాలను అనుకరిస్తున్నారు. అంతేకాకుండా హైందిక గ్రంథంలో ఋగ్వేదం 8వ మండలం 33వ సూక్తం 19వ మంత్రం, మీ కళ్ళను నేల కాల్చండి, మీ పాదాలను దగ్గరగా ఉంచండి, మీ చీల మండలాన్ని పురుషులకు కనబడనివ్వకండి, ఎందుకంటే బ్రహ్మ మిమ్మల్ని స్త్రీగా సృష్టించాడు. ప్రియమైన శ్రోతలారా, ధార్మిక జీవితాన్ని అలవర్చుకున్న వారు తమ పిల్లలను చిన్నప్పటి నుండి ధర్మబద్ధకమైన జీవితం గడిపేలా ఉద్బోధించాలి. ఈ ప్రయత్నంలో తల్లుల పాత్ర ఎంతో ఉంది. చిన్నతనం నుండి ఆడపిల్లలకు నిండైన వస్త్రాలను ధరించే అలవాటుని చేయాలి. టీవీలలో అశ్లీల చిత్రాలను చూసి అందులో హీరోయిన్లు వేసుకునే దుస్తులు లాంటివి కావాలని కోరుకుంటున్నారు. కానీ తల్లులు దానిని అనుమతించరాదు. మంచి చెడు విశ్లేషించి వివరించి చెప్పాలి. మహాప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుమార్తెైన బీబీ ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హు ఎప్పుడు నిండైన వస్త్రాలు ధరించి కనిపించేవారు. వారి దుస్తులు పైనుండి నేలకు తాకుతూ ఉండేవి. పాదాలు సైతం ఎవరికి కనబడనివ్వకుండా అలాంటి పొడవైన దుస్తులు ధరించేవారు ఆ పుణ్యాత్మురాలు. కానీ నేడు ఆ పరిస్థితులు లేవు. కాలం మారుతుంది, వికృత చేష్టలు విజృంభిస్తున్నాయి.
పరదా తొలగిపోతుంది. అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా కనిపిస్తున్నారు. ప్రియమైన శ్రోతలారా, ప్రతి స్త్రీ పరదాని పాటించాలి. పరదాను పాటిస్తే వారికే శ్రేయస్కరం, ఇహపర లోకాల్లో మంచి ఫలితం దక్కుతుంది. చివరిగా ఈ మాటలతో నేను నా ప్రసంగాన్ని ముగించాలనుకుంటున్నాను. స్త్రీ జీవితానికి హిజాబు ముద్దు, స్త్రీ జీవితానికి హిజాబు ముద్దు, హిజాబు లేని జీవితం మాకు వద్దు వద్దు వద్దు. వాఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.